హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో రోజు జిమ్ వీడియోస్ పెట్టి బాగా పొరగొట్టేసింది అనుకుంటా. అందుకని ఈరోజు నేను మా ఫ్రెండ్స్ ఫామ్ హౌస్కి వచ్చిన. సో నాకు ఛాన్స్ దొరికింది ఇప్పుడు వీడియో షూట్ చేద్దామని. ప్రతిసారి ఏడుకంటే అడిగి పట్టుకెళ్ళాను ఇక కెమెరా. ఫోన్లో తీయచ్చు కానీ నాకు ఇక కెమెరాలో తీద్దాము, ఇళ్ళని అలవాటు చేసుకుందామని. సో అందుకని కెమెరాని తీస్తున్నా పర్టికులర్గా. సో నైట్ అంటే మనకి చీకట్లో వీడియో కెమెరాలో సరిగ్గా రాదనమాట. అందుకని నేను లైటింగ్ దగ్గరికి వచ్చి వీడియో తీస్తున్నా. సో ఈరోజు వచ్చేసి నేను మా ఫ్రెండ్ ఫామ్ హౌస్కి వచ్చాను, జీకేఆర్ గార్డెన్స్. ప్రతిరోజు బుకింగ్స్ అయితే ఉంటాయి. ఈరోజు ఖాళీ ఉన్నట్టుంది. మనోడు నట్రా పోదామంటే వచ్చేసిన. సో మనకి టైం కుదిరింది కాబట్టి నేను వ్లాగ్ చేయగలుగుతున్నాను ఇప్పుడు. సో నేను మా బ్రదర్స్ మా ఫ్రెండ్స్తో వచ్చాను. సో దే స్టార్టెడ్ కుకింగ్ దేర్. మీకు ఇప్పుడు నేను వీడియో చూపించాను. నేను ఇక్కడ ఐ గెస్ చీకటి కదా, సరిగ్గా కనిపించదు కావచ్చు. ఉన్న దగ్గర నేను చూపిస్తా. సో మా వాళ్ళు వంట వండుతున్నారు చెప్పాను కదా. సో చూడండి, చికెన్. కార్తీక్ బాయ్ ఏం చేస్తున్నారు గాయస్? చికెన్ కర్రీ. సో ఇద్దరు కలిసి మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తారు అనమాట. రైస్ అయిందా? రైస్ అవుతుంది. ఇప్పుడు చికెన్ కూడా అయిపోయింది. దగ్గరికి వచ్చి ఫుల్గా ఆకలి అవుతుంది. ఫామ్ హౌస్ మనోడు ఎక్కిద్దండి. మీకు నెంబర్ కూడా పెడతా కింద. బుకింగ్ కావాలంటే కుద్దండి, ఫోన్ చేయండి. ఎప్పుడు అవైలబుల్ ఉంటాడు వాళ్ళడు. చూడండి మొత్తం రేపు స్విమ్మింగ్ చేద్దాం అనుకొని మొత్తం క్లీన్ చేస్తుండే. చూడండి మొత్తం మనోడు వంట వండుతాడు, క్లీన్ కూడా చేస్తాడు. మనల్ని వాడు కుకింగ్ చేస్తున్నారు. వాడు ఇంకోటేమో వాడు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇంకా రాలేడు. ఏం బైచా ఎగరే. సో చూడండి, ఇదేమో ప్రతి ఒక్క దాంట్లో అడ్డొస్తుంది బాగా. ఏయ్ ఏంది ఏంది బాయ్, మొత్తం క్లీన్ చేస్తున్నా. ఏంది కథ? ఇప్పుడు దుంకేమనుకుంటున్నా ఇప్పుడే. సో మీకు ఇప్పుడు కాదు అనుకుంటున్నట ఇన్సెట్స్ వచ్చినాయి మొత్తం లైట్స్ వల్ల. సో మీకు ఎప్పుడైతే సరిగ్గా చూపించాను మార్నింగ్ చూపిస్తాను మీకు. మనల్ని చూడండి బాగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ముచ్చట్లు పెడుతున్నాం. బాగా బిజీ ఏదో బిజినెస్ పనిలో పెట్టి సో గైస్, కూర రైస్ అన్నీ వండేసిన. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. వీళ్ళందరూ తినకన్నా ముందే టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్తా మీకు. ఒక్క నిమిషం. పర్లేదు, బాగానే చేసిన. ఇప్పుడు అందరికి టేస్ట్ చేపిస్తా. ఒకసారి అందరు రివ్యూ ఎట్లుందో చూసుకుందాం రండి. కమాన్ కమాన్, ఒక్కొక్కరికి ఒక ముద్ద దా. ఎలా ఉంది? సూపర్. సో అట్లా ఇప్పుడు అందరు తింటా ఉంటారు. అందరు రివ్యూ చూద్దాం, ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడే వంట అయిపోయింది. మనల్ని కూర్చున్నారు తినడానికి. చూడండి ఏ కీర్తన్ తింటున్నావా? ఏది ఇప్పుడు వంట రెడీగా? నాకేదరా చాలా స్పైసీ అయిందట ఈరోజు. చూద్దాం ఎంత స్పైసీ అయిందో. ఏదో సాధిస్తాడు. చాలా స్పైసీ అయిందట వంట. చూడాలి ఏదా ఏందో మరి. సాల్ట్ తెచ్చిన చూడండి. చేయలేక రైస్ అంటారా? ఎవరండి? సో మనం తినేసి తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? చలో. సో గాయ్స్, తినడం అయిపోయింది ఇప్పుడే. కొంచెం ఫ్లాప్ అయింది అనమాట. రైస్ సరిగా ఉండలేదు. సో మేనేజ్ చేసినాం, మేము తినేసినాం. మావాడు ఒక్కడు తినలేడు, కీర్తను. సో మళ్ళీ వండుతున్నారు. కొంచెం ఏదో దాన్ని రీసైకిల్ ఏదో చేస్తున్నారు. చూద్దాం ఏం చేస్తారో మరి. వాడు
ముఖం అంతా ట్యాన్ అయిపోయింది అసలు బాగుండలేదు ముఖం అంతా. లైటింగ్ లేదు, లైటింగ్ సరిగ్గా లేకపోయినా చీకటిలోన ఫేస్ అంతా ట్యాన్ వచ్చేసి రూమ్స్ ఉంటాయి. ఒక అరౌండ్ 10 మెంబర్స్ వరకు పండుకోవచ్చు. నాకు అంటే నేను చూసినా గుర్తులేదు, మీకు ఇప్పుడేం కాదు మార్నింగ్ చూపిస్తాను ప్రతిదీ. సో ఇప్పుడు మాత్రం సూపర్ ఉన్నది, వెదర్ చల్లగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ మనకి ఫైర్ క్యాంప్ ఉంటుంది, అక్కడ కూర్చొని చలికాలంలో సూపర్ ఉంటుంది అసలు. సో మన దగ్గరికి పోదాం, ఏం చేస్తున్నారో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డినో వ్లాగ్స్. చూడండి వాళ్ళు మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి నైట్లో మొత్తం స్విమ్మింగ్ పూల్ అంటే తోపిగా. ఇప్పుడు చేయండి, మార్నింగ్ చేస్తాం మనం. సో ఇప్పుడైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, చూద్దాం. ఖాళీ మళ్ళీ మొత్తం చిల్ అవుతున్నారు. సో ఇప్పుడు నాకు చేసే ఇంట్రెస్ట్ లేదు స్విమ్మింగ్, మార్నింగ్ చేస్తే ఒక ఎలుగుబంటి వస్తుంది వాటర్లో నుంచి బయటకి. ఎలుగుబంటి వాటర్లో నుంచి బయట చేంజ్ చేస్తుంది. ఎలుగుబంటి. సో గైస్ మనల్ని దుంకుతున్నారు ఇప్పుడు, పైనుంచి డైవ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు చూడండి ఎలుగుబంటిలు నలుగురు ఎలుగుబంటిలు ఉన్నారు, దుంకుతున్నారు ఇప్పుడు. చూడండి అగో ఈ పెద్ద ఎలుగుబంటిది. సో చూడండి వాటర్ మొత్తం సూపర్ ఉంది. బిట్టుగాడు వేసిండ్రా బాల్ అయితే బాగానే ఏం చేస్తున్నారు. మన లాస్ట్కి కేసింగ్ మన వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఆడే ఓపిక లేదు. జిమ్ వచ్చినా ఇంకా ఆడదాం అనుకున్నా, కానీ నేను ఆడిపోతే స్విమ్మింగ్. పొద్దున మార్నింగ్ కుదిరితే ఆడతా, లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా ఆడతలే. కొంచెం టైట్గా ఉందన్నమాట. తినేసినాం, అయిపోయింది. కొంచెం రైస్ అడిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మోడిఫై చేసిన రైస్ని ఓకే ఇప్పుడు బెటర్ అయింది అనమాట. కీర్తన్ ఒక్కడు తినలేడు, తిందామని కూడా ఆడు తినలేడు. ఇక బాడీ వీక్ ఉందని చెప్పి పండుకున్నాడు. సో నేను కూడా పోతే ఇక రూమ్లోకి ఉంటా. వీళ్ళు ఆడేసి ఎంజాయ్ చేసి వస్తారు. మన వాళ్ళు ఏమో రమ్మంటున్నారు, ఫోర్స్ చేస్తున్నారు, రారా చేయాలి. చేద్దాంలే ఒక్కలా కుదిరితే, ఇంట్రెస్ట్ వస్తే. నేనే స్విమ్మింగ్ చేయాలి తీసుకురారా అని చెప్పిరా. ఇప్పుడేమో ఇట్లా వచ్చాక ఇట్లా ఉంటుంది కథ నాది. సో మనల్ని ఎంజాయ్ చేస్తున్నాం చేయని, మనమైతే కొంచెం మాట్లాడుకుందాం. సో నాకు వ్లాగ్ ఏదైనా వ్లాగ్ చేద్దామంటే ప్రతిసారి నాకు కెమెరా డ్రైవర్ పక్కా ఉండాలన్నమాట. ఫోన్లో తీస్తేనేమో నాకు ఓకే వస్తున్నాయి, కానీ కొంచెం క్లారిటీ నాకు ఇది రెగ్యులర్గా తీసిన కొద్దీ నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకు ఏదైనా వ్లాగ్ చేద్దామంటే ఒకటి కెమెరా లేకపోతే నాకు అసలు వీడియో తీయకపోతే అయితే తెలియలాగా అసలు ఏడికి పోయినా నాకు వీడియో తీయాలనుకుంటే పక్క నాకు కెమెరా కావాలన్నట్టు నాకు ఇక ఫిక్స్ అయిపోయింది మైండ్లో. అట్లుంది కథనది. పెన్స్ అడిక్షన్, కెమెరా అడిక్షన్ ఇది. నాట్ బ్యాడ్. ఓకే, ఒకప్పుడు నేను ఫోన్లోనే తీస్తుండే ప్రతిదీ. సో ఇప్పుడు నేను కొత్తగా వీడియోస్ కూడా స్టార్ట్ చేసాను కాబట్టి కెమెరాలోనే తీస్తున్నాను కాబట్టి అట్లనే అలవాటు అయిపోయింది నాకు. ఇలాంటి తీద్దాం అనేసి.
అట్లని ఇదే ఏడికి పోయినా ఏం లాగ్ చేద్దామని ఏం చేసామని ఒక బ్యాగ్ 2 బ్యాగులు వేయాల్సి వస్తుంది, ఒక ట్రైపాడ్ ఒకటి ఇది ఒకటి తగ్గుతుంది. ఏం చేద్దాం ఇక తప్పదులే, అలవాటు చేసుకోవాలి కెమెరా కూడా. ఇప్పుడు ఫోన్లో అంటే కాదు కదా, ఫోన్లో కూడా బాగానే వస్తుంది కానీ కెమెరా కూడా అలవాటు చేసుకున్నాకో ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది అనమాట. డాగ్ చూడండి పాపం అటు ఇటు తిరుగుతుంది అప్పటి నుంచి. ఏరా ఎటు పోతున్నాం, తిన్నాం బాగా, ఎటు పోతున్నాం చెప్పు పో. వీడియోని మాత్రం చాలా బాగా పెట్టినారు. ఇది ఇప్పుడు ఏం చూపాను మీకు, మార్నింగ్ చూపిస్తాను ప్రతిదీ చూడండి, మీకు బాగుంటుంది. సో నచ్చిన వాళ్ళు మీరు రండి, మాట్లాడండి. ఏదైనా బర్త్డే పార్టీస్ ఎనీ ఈవెంట్స్ ఏమున్నా సరే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఇంప్రూవ్ చేసినారు అనమాట. అంటే స్టార్టింగ్లో ఉన్నామంటే ఇప్పుడు కొంచెం చాలా బెటర్. పూల్ అయితే సూపర్ ఉంటుంది తెలుసా, లైక్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది, ఫ్యామిలీతో అని బాగుంటుంది, ఎవరితో వచ్చినా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. డే అంతా బాగుంటుంది 24 hours ఇట్లా. అది మ్యాటర్. ఇంకేంది చెప్పండి, ఎలా నడుస్తుంది లైఫ్, హౌస్ లైఫ్ గోయింగ్ అందరిది? నాది ప్రెజెంట్ ఏం లేదు, ఫోటోగ్రఫీ కాలేజ్ జాయిన్ అయినా. సో రోజు కాలేజ్, రోజేం కాదు ఆల్టర్నేట్ డేస్ ఉంటుంది నా కాలేజ్. సో బాగుంది, లొకేషన్ బాగుంది, కూర్చొని మాట్లాడడానికి చూడండి, ఇట్లా టైం బాగుంటుంది. ఇట్లా మీతో మాట్లాడడం, లైక్ షేరింగ్ మై థింగ్స్, అట్లా ఇట్స్ గుడ్. నా జిమ్ వీడియోస్ ఎలా ఉన్నాయి మెసేజ్ లైక్ నాకు కామెంట్ చేయండి. నచ్చినాయా, లైక్ ఏమైనా చేంజెస్ చేయాలన్నా, ఏమన్నా ఎలా డిఫరెంట్ ఏం చేయాలి, ప్రతిదీ నాకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను కొంచెం తెలుసుకొని నేను కూడా ఐ కెన్ మోడిఫై దిస్, ఇలా చేయాలన్నమాట అనేది. ఓకేనా? ఇప్పుడైతే మనం డైట్ ఏం మెయింటైన్ చేయలేకపోతున్నాం, అది కుదురుతులే డైట్ మెయింటైన్ చేద్దామంటే కూడా. సో రెగ్యులర్ జిమ్ పోతున్నా, ఇటు బయట చీట్ చేస్తుంటా అనమాట, ఫుడ్ ఏదో ఒకటి వేస్తూ అట్లా. సో పక్క ఒక 3 months రెగ్యులర్గా నేను మంచిగా కాన్ఫిడెన్స్తో ఉండి మంచిగా చేసినాక చాలా రిజల్ట్ వస్తుంది. కానీ అదే ఒకటి నేను ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నా, చేస్తా స్లోగా. ఐ విల్ స్టార్ట్. డైట్ కూడా మెయింటైన్ చేయాలా, కోచ్ చెప్తాడు డైట్ మెయింటైన్ చేయి, అది చెయ్యి అంటాడు, కానీ నేను ఏం చేయలేకపోతున్నది. సో చేయాలి నేను డైట్. డైట్గా మనకి చాలా కంట్రోల్ ఉందనుకో, ఫుడ్ విషయంలో చాలా రిజల్ట్స్ వస్తాయి. అలా అని లేదా ఇష్టం ఉన్నది చేసినాం అనుకో, ఇది వర్కౌట్ కాదు. ఇక చేసినంత వేస్ట్, నేను చేసింది ఇప్పుడు కూడా వేస్టే అనుకుంటున్నా, మరి ఏం చేద్దాం. టైం 2 అవుతుంది, మనం ఇంకా పండుకోలేదు, ఇంకా స్విమ్మింగ్ చేస్తున్నాం. 2 o'clock స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు చూడండి మీరు, ఏం ఏర్పడదు. పొద్దున్న స్విమ్మింగ్ చేసినా చేస్తారు వీళ్ళు. ఇక రేపు అంతా రెస్పాన్సిబిలిటీ రెడీగా, అబ్బా అలసి పిల్లలు ఆదాకుంటే అనుకుంటా. నేను చేయాలనుకుంటా కానీ అమ్మ చేస్తాం మళ్ళీ అప్కమింగ్ డేస్. సో మనం చేస్తున్నారు, వీడియో పెడదాం అనుకుంటా కానీ వద్దులే, తీసిన వీడియోస్ అయితే కానీ పెడదాం అనుకుంటా కానీ యూట్యూబ్ కదా బాగోదు అనుకుంటున్నాం. బాగా నాయిస్ అవుతుంది వెనక, ఎందుకంటే మనలు ఆడుకుంటున్నారు డేంజర్గా, వాటర్ బాటిల్స్ దేనితో కొట్టుకుంటా స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్నారు. కావద్దు, ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారు అనుకుంటే మనం కొంచెం మాట్లాడుకుందాం. ఇప్పుడు టైం 2 అవుతుంది, వాళ్ళు ఇంకా స్విమ్మింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఇక 4-5 అయినా చేస్తారు ఇంకా స్విమ్మింగ్. వాళ్ళు ఇప్పుడు ఆగదు, అది నాకు తెలిసి వాళ్ళది. ఉన్నాయి 2 బ్యాటరీస్, ప్రతిసారి చేంజ్ చేయాల్సి వస్తుంది. కంప్లీట్గా ఫుల్ ఎక్కకముందే ఛార్జింగ్ ఎగ్జాస్ట్ రేట్ అవుతుంది, హీట్ ఎక్కిపోతుంది అనమాట. ఎక్కువసేపు రావట్లేదు వీడియో ఇది తీసుకుందామంటే. సో 22% ఉంది బ్యాటరీ, ఇంకా కంప్లీట్ చేసుకొని జర పండుకొని పొద్దున వేసి మాట్లాడతాను ఇంకా. ఓకేనా? సో ఏంటంటే చేద్దాం. సో ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నా. ఏంటంటే లైక్ చాలాసార్లు సో అనే వర్డ్ వాడుతాను నేను. చాలా తగ్గించుకోవాలి, బాగా ఓవర్ అయిపోతుంది ఆ వర్డ్ వచ్చేసి. ఇంకోటి వచ్చేసి
డైరెక్ట్గా కెమెరాని చూసి కూడా మాట్లాడట్లే, అప్పుడప్పుడు అటు ఇటు చూసి మాట్లాడుతున్నా. సో అదొక మిస్టేక్. కొన్ని నాకు నేను అనుకుంటున్నా సైడ్ నుంచి కొన్ని క్లియర్ చేసుకున్నాను అనుకోండి, కొంచెం నాకు వర్కౌట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి అది మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే సో అనే వర్డ్ అనేది ఎక్కువ వాడుతున్నా. ఇంకోటి వచ్చేసి డైరెక్ట్ కెమెరాని చూసి మాట్లాడలేకపోతున్నా కొన్ని సిచ్యువేషన్స్లో, అన్నీ కాదు, ప్రతిసారి కాదు, కొన్నిసార్లు లైక్ కెమెరాని చూడండి అంటే ఇటు చూసుకుంటే కింద చూసుకుని మాట్లాడతా. ఇంకోటి వచ్చేసి కొంచెం ఫియర్, అంటే లైక్ అందరి ముందు మాట్లాడలేను అని ఒక ఫియర్ ఉంటుంది, అదొకటి ఉంటుంది. కొంచెం అదొక కాన్ఫిడెన్స్, కొంచెం ఇంప్రూవ్, ఇంకొంచెం అందరు ఎవరున్నా ఇంకా లైట్ పట్టించుకోకుండా మాట్లాడేటండి చాలా బాగుంటుంది. ఇంకా అది కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అయితే స్లోగా. సో చాలా మా టైం అయితే 2 అవుతుంది, పండుకుందాము. ఇప్పటికి లేట్ అయిపోయింది చాలా. ఇంకా లేచిన ఇంకా పొద్దున్న లేట్ అవుతుంది లోనికి, మనం జల్దీ మార్నింగ్ ఫాస్ట్గా వెళ్ళాలి ఇంటికి. మనల్ని ఇంకా స్విమ్మింగ్ చేస్తున్నారు, ఎప్పటివరకు ఆడుకుంటున్నారో నాకు తెలియదు. వాళ్ళు ఆడుకొని ఎంత చెప్పారండి. నేనైతే పొద్దున్న లేచి కొంచెం షూట్ చేసేసి మనం అంబడి వేసుకొని లేపేసి చంపైపోదాం. కీర్తన్ మాట్లాడి స్లిప్ట్ పండుకున్నాడు, మనమే ఇంకొంచెం పండుకోవాలి. ఇంకా మన సాంగ్ పెడుతున్నారు, ఆగమాగం సౌండ్, మరి అది వినిపిస్తుందో లేదా నాయిస్, మనం దాన్ని సౌండ్ కట్టేయచ్చలేదో ఐడియా లేదు, కానీ ట్రై చేద్దాం. లైక్ ఇట్లా సింగిల్గా ఉన్నప్పుడు కొంచెం మనం సింగిల్ ఇన్ ద సెన్స్ ఇట్లా సోలోగా ఇప్పుడు ఒక ప్లేస్లో ఒక్కడే ఉన్నాం అప్పుడు ఏదో ఒకటి ఆలోచన వస్తే లైక్ ఏం చేయాలి, ఏమవుతుంది లైఫ్లో, వాట్స్ హ్యాపెనింగ్ అనేది ఒక థాట్, ఐడియా ఏదో ఒకటి రన్ అవుతుంది మైండ్లో. సో కొంచెం పాజిటివ్గా లైఫ్లో ఏం చేయాలి అనేది ఒక, ఎలా సెటిల్ అవ్వాలి అని ఒక ఆలోచనలు వస్తాయి. సో ట్రై టు గెట్ బెస్ట్ ఐడియా ఎలా లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి అనేది. నేను కూడా చాలా మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతుంది, కానీ ఏదో ఫిక్స్ అవ్వడం తెలుసా, 100 ఉంటే అందులో ఏదో ఒకటల్లా మనం చూస్ చేసుకోలేకపోతారు. అది చాలాసార్లు నాకు చాలా టైం దొరుకుతుంది మనకి అలా సోలో ఒంటరిగా ఉండే టైం. మనకి ఏదో ఒకటి ఆలోచించి మనం లైఫ్లో సెటిల్ అనేది ఒకటి సెట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదనమాట, చాలా బిజీ, ఏదో ఒకటి మాట్లాడేస్తుంటా, ఏదో ఒకటి మాట్లాడాలి అని ఉంటుంది నాకు, కానీ అందులోనే చాలా మిస్టేక్స్ ఉంటాయి. సో ఇట్ హ్యాపెన్స్ అనమాట. కానీ మిస్టేక్స్ అనేది ఉండాలి పక్క. మిస్టేక్స్ ఉంటేనే మనకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది. సో నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా మనం ట్రై చేయగలుగుతాం అట్లీస్ట్. లేకపోతే ఇప్పటికీ అంతే ఉన్నాం అనుకో, అది ఇంకా మిస్టేక్స్ అయితేనే ఉంటుంది, ఏదో ఒకటి అయితే ఉంటుంది. సో మనం మిస్టేక్స్ చేస్తేనే వీ కెన్ నో వాట్ మిస్టేక్స్ ఆర్ వి డూయింగ్ అనేది. ఎక్కువ ఏం మాట్లాడనమాట నేను, బట్ ఐ లవ్ స్పీకింగ్. నాకు ఎక్కువ మాట్లాడాలి ఉంటుంది, కానీ వాళ్ళనే చాలా మిస్టేక్స్ ఉంటాయి. మా ఫ్రెండ్సే అంటారు అరే ఎదురా ఇది అనుకుంటా. సో హ్యాపెన్స్లే. సో మనం చాలా అయిపోతాను వాడు చాలా మాట్లాడేస్తున్నా చాలా. ఇక మనం జిమ్ వీడియోస్ చేస్తున్నాయో అంటే ఫస్ట్ డే 17 minutes లైక్ అట్లా వచ్చిండే. ఇప్పుడు స్లోగా 6 minutes 8 minutes 10 minutes అలా అరౌండ్ 10 minutesలోనే అయిపోతుంది వీడియో. లైక్ 8 minutesలోనే అయిపోతుంది, 10 minutes కూడా అవుతుంది అట్లీస్ట్. సో కొంచెం నేను సంథింగ్ ఐ హ్యావ్ టు డూ అనమాట ఇంక ఎక్స్ట్రా. కంప్లీట్లీ ఓన్లీ సింపుల్గా ఇట్లా జిమ్ వీడియోసే కాకుండా ఐ హ్యావ్ టు స్పీక్ సంథింగ్ అబౌట్ ఫిట్నెస్ కైండ్ ఆఫ్ అట్లా చేయాలి. ఏదో ఒకటి మాట్లాడే ఐ హ్యావ్ టు అట్లీస్ట్ ఒక 10 to 15 minutes చేయాలి దాన్ని. ఏదో 5 minutes వీడియో పెడితే ఏమొస్తుంది అక్కడ, ఏం రాదు కదా. సో కొన్ని యూస్ఫుల్ థింగ్స్ కూడా మాట్లాడాలి. ఏమన్నా నాకు తెలిసినవి నేను మాట్లాడతా, మీకు తెలిసినవి మాకు కామెంట్ చేయండి. సో ఐ విల్ పక్కా టేక్ ఇట్. నాకు కామెంట్స్ ఈ మధ్య రావట్లేవు అనమాట. మా వాళ్ళు చాలా కామెంట్స్ పెట్టినారు కానీ నాకు కామెంట్స్ రావట్లేవు. ఎందుకంటే లైక్ అందులో లైక్ యూట్యూబ్లో ఆప్షన్ ఉన్నది, మనం అది ఆన్ చేసుకుంటేనే మనకి కామెంట్స్ వస్తున్నాయి. లేకపోతే అది మనకి నాకు తెలియాలి ఇప్పటివరకు అది ఆన్ చేస్తేనే అది నోటిఫికేషన్స్ వస్తాయని, కామెంట్స్ వస్తాయని. సో మొన్న రీసెంట్ 2 videosకి నేను ఆన్ చేసిన, సో అప్పుడు నాకు కామెంట్స్ అనేది వచ్చినాయి. సో మా ఫ్రెండ్స్ చాలామంది అది కామెంట్ పెట్టినా చూసుకోవాలంటే, సో చూసుకున్నా కానీ కనిపించలే నాకు.
అది ప్రాబ్లం. ఇదంతా చాలా ట్యాన్ అయిపోతుంది, ఎండలు బాగా తిరుగుతున్నట్టున్నాం. అది తిరగడం వల్ల చాలా ట్యాన్ అయిపోతుంది ఫేస్. ఇంకోటి వచ్చేసి మా ఏరియాలో చాలా కన్స్ట్రక్షన్ అవుతుంది, లైక్ బ్రిడ్జ్ కడుతున్నాడు హైవేలో, లైక్ NH44 మనది హైవే కదా, బ్రిడ్జ్ కడుతున్నాడు. చాలా డస్ట్ అన్నమాట, బండి మీద పోయామంటే వచ్చినట్టే అన్నమాట. ఇక చాలా డస్ట్ వల్ల కూడా చాలా ట్యాన్ అయిపోయింది ఫేస్ అంతా. కానీ బయటకి పోతలే నేను, మామూలుగా జిమ్కి లేదా కాలేజ్కి ఇంటికి అంతే. నార్మల్గా పోతే ఈవినింగ్ టైం అట్లా బయటకి అలా స్మాల్గా అట్లా రౌండ్ వేసి వస్తారు, లేదా ఇంకేటికి పోను మోస్ట్లీ. ఇంకోండి మీరు కూడా ఫిట్నెస్ మీద కొంచెం పెట్టండి, ఫిట్గా ఉండాలి కదా మీరు కూడా. ఎంత తింటున్నారో అంత తగ్గించాలంటే అంటే వర్కౌట్ చేయాలి. లేదు తింటా కూర్చుంటా అంటే కాదు కదా. ఇప్పుడు నేను తింటున్నా వర్కౌట్ చేసినప్పుడు ఒక బ్యాలెన్స్ అనేది అటు నేను తినుకుంటే ఇదేం చేయకపోయినాను అనుకోండి, బ్యాలెన్స్ కాదు, ఇటు చాలా ఇదైపోతుంది. తర్వాత ఫ్యూచర్లో మనకి ఇబ్బంది అయితే తగ్గియాలన్నా కూడా చాలా ఇదైపోతుంది. సో ఏంటంటే ఎంత తిన్నా ఏం చేసినా బయట ఒక సైడ్ నుంచి మీరు ఏదో ఒకటి ఎక్సర్సైజ్ ఏదో ఒకటి మీరు పని చేయాలా, దానికి బ్యాలెన్స్ అవ్వనీకన్నా అట్లీస్ట్. లేదనుకుని వదిలేసినాను అనుకో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది. లైక్ ఫ్యూచర్లో మళ్ళీ లావ్ అయ్యో ఏదో ఒకటి అయ్యో మళ్ళీ తగ్గానికి దానికి కష్టపడడం అవసరమా? ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది, లేదా ఇంకా దానికి తగ్గించి ఫుడ్ని తగ్గించి మనం ఇంకా ఫిట్నెస్ మీద బాగా ఇది పెట్టినాం అనుకోండి, ఇంకా చాలా బాగుంటుంది కదా. సో చూడండి ఎంత ఫిట్నెస్ మీద ఉంటే అంత అట్లా మొత్తం ఫిట్నెస్ మీద ఉండి మొత్తం డెడికేషన్ అది అనుకోండి. ఫుడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అట్లానే ఆగాం ఫుడ్ లైక్ ఇష్టం ఉన్నట్టుగా తినకండి అంతే. నేను ఒకప్పుడు తింటుండే, నేను కూడా ఇప్పటికీ ఆగాం తినుకుంటూ చేస్తా వర్కౌట్ కూడా. సో అందుకే కొంచెం బ్యాలెన్స్లో అదే వెయిట్లో 70 ఉన్నా నేను, నాకు తెలిసి 70లో ఉంటానండి ఇప్పుడు. చాలా మాట్లాడేస్తా, ఎన్ని మిస్టేక్ చేసినాయో మధ్యలో హ్యావ్ టు కరెక్ట్ ఇట్. సో సరే మరి మార్నింగ్ మాట్లాడుకుందాం, ఇప్పటికి చాలా లేట్ అయింది మాట్లాడేసి. సరేనా? చలో దెన్ లెట్స్ గో అండ్ స్లీప్. మార్నింగ్ కలుద్దాం, మార్నింగ్ చూపిస్తాం మీకు జిమ్. అయ్యో ఈ జిమ్ గోల్ అవుతుంది ఆయన, జిమ్ రోజు పోయి జిమ్ అంటున్నాడు. సో అప్పుడు పండుకుందాం, మార్నింగ్ లేచి మీకు ఫామ్ హౌస్ టూర్ చూపిస్తా, ఎలా ఉంది, ఎట్లా మేనేజ్ చేశారు, ఇవన్నీ ఎట్లా ప్లే చేశారో అన్నీ ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. మీకు యూజ్ అయితే చూసిన వాళ్ళకి ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ కామెంట్ చేయండి. నేను ఆన్లైన్ నేను డిస్క్రిప్షన్లో నేను మీకు నెంబర్ కూడా పంపిస్తాను ఫామ్ హౌస్ది, కాల్ చేయండి మీకు ఎవరైనా కావాలంటే. బెస్ట్ ప్రైస్కి ఉంటుంది ఫామ్ హౌస్ కూడా, నేచర్ కూడా బాగుంటుంది ఇక్కడ, మనకి చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ. చాలా దూరంలో షామర్పేట దగ్గర ఉంటుంది అనమాట లొకేషన్ వచ్చేసి. లోపల మీకు చెప్తాను లొకేషన్ వచ్చేసి, ఇంకా ప్రతిదీ వచ్చి చూడండి, మనకు నచ్చితే తీసుకోండి. లైక్ యూ కెన్ హ్యావ్ ఫన్ యువర్ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, అందరితో పని చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా. తెలియదని మనం పెట్టేద్దాం కెమెరా. వెనక లైట్స్ వల్ల మొత్తం ఇంకా చీమలన్నీ లైక్ ఇన్సెక్ట్స్ అన్నీ తిరుగుతున్నాయి కెమెరా దగ్గర, నా దగ్గర. సో ఇంకా ఎక్కువసేపు ఉంటే మొదలు మన మీద పడిపోద్ది అనమాట. వెళ్ళిపోదాం, పెట్టేద్దాం, పడుకుందాం, రేపు పొద్దున మాట్లాడదాం. మార్నింగ్ గైస్, ఇప్పుడే లేచాము మేము. సో టైం వచ్చేసి 6:30 అవుతుంది. లైక్ మా ఫ్రెండ్కి ఎగ్జామ్ ఉందట ఈరోజు, లైక్ వాళ్ళ చెల్లికి వాళ్ళకి. సో ఫాస్ట్గా వెళ్ళేది ఉంది. సో అందుకనే కొంచెం ఫాస్ట్గా వ్లాగ్ చేసి మాట్లాడి చూపిస్తాం ఫామ్ హౌస్ అన్న కదా. ఫామ్ హౌస్ చూపించేసి వెళ్ళాలి ఇంటికి. ఇక వాడికి లేట్ అవుతుంటే లేపుతుంటుండే 6-8 వరకు ఉంటుండే. చూపిస్తాను చూడండి. సో త్వరగా ఇంటికి వెళ్ళాలి, లేట్ అవుతుంది. ఓకేనా? చూడండి ఫామ్ హౌస్. సో ఇప్పుడు గార్డెన్లో అన్నమాట, మొత్తం మట్టుండే మొన్నటి వరకు, ఇప్పుడు మొత్తం గడ్డ వేసినారు. ఇక్కడ స్టేజ్ కూడా కట్టినారు. సో చాలా ఫంక్షన్స్ కూడా అయినాయి ఇక్కడ స్టేజ్ మీద, బాగా గ్రాండ్గా అయిన ఉండే. ఇంకా కంప్లీట్ అయింది అనుకుంటా, లేదా షెడ్స్ వేస్తారు ఇక్కడ పైన, ఐడియా లేదు. ఇక్కడైతే చాలా నార్మల్గా న్యాచురల్గా అయితే డెకరేషన్తో కంప్లీట్ డెకరేషన్తో చేసి చాలా బాగా చేసినారు. దీని ఆపోజిట్ వచ్చేసి సైడ్కి మనం పూల్ చూడొచ్చు. మీకు నైట్ చూపించిన కదా నైట్ లైట్స్ సూపర్ ఎట్లా ఉంటుందో. మార్నింగ్ టైం కూడా చాలా బాగుంటుంది. అదొక లొకేషన్, కైండ్ ఆఫ్ హిల్స్ అట్లా. సో వాటర్లో జీకే అని రాసి చూడండి, కనిపిస్తుంది అట్లుంది.
బాగుండే కూల్ వైబ్స్ బాగున్నాయి, నాకు నచ్చినాయి. మెయిన్లీ ఇది గ్రీన్ ఫారెస్ట్, ఇది ఇంకా క్రేజీ ఉంటుంది అసలు, ఇది ఇంకా క్రేజీ. మొత్తం ఫారెస్టే, ప్రతిది మ్యాంగో ట్రీస్ ఉంటాయి ఇక్కడ. సో ఇది ఇంకా ఆయనగా తిరుగుతుంది. ఇది వచ్చేసి క్లీన్ చేస్తారు. ఇది డైనింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. తినడానికి ఫ్యామిలీస్ వచ్చి కూర్చుంటాడు, నడుకుంటూ తింటారు మంచిగా, బాగుంది కూడా. ప్రతి ఒక్క దగ్గర మనకు పీస్ఫుల్ ఉంటుంది, ఇక్కడ ఇది ఏముంటుంది. సో ఇది మనకి చలికాలంలో ఫైర్ క్యాంప్కి చాలా సూపర్ ఉంటుంది. ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి కొంచెం మాట్లాడుకుంటూ ఫైర్ క్యాంప్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, కంప్లీట్ కాలేదు కానీ మొత్తానికి అయితే కంప్లీట్ అవుతుంది మొత్తం. సో ఇది వాలీబాల్ కోర్ట్ కూడా ఉంటుంది ఇక్కడ లోపల పర్ఫెక్ట్లీ. ఉండడానికి ఇక్కడ ఉండే లోపల పెట్టినట్టు ఇప్పుడు. సో అక్కడ ఒకటి అది కూడా ఉంటుంది. క్రికెట్ కూడా ఆడుకోవచ్చు మన నార్మల్ గ్రాస్ ఉంది కదా గ్రౌండ్లో, క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. సో ఇదన్నమాట, చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ వైబ్ మాత్రం. మీకు వస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చాలా ఎంత బాగుంటుందో. సో ఇది ఫామ్ హౌస్ అంటే చూపిస్తాను కదా, మీకు నచ్చి ఉంటుంది, అర్థమై ఉంటుంది ఫామ్ హౌస్ అనేది. అంతగా అర్థం కాకపోతే లేకపోతే నెక్స్ట్ ఇంకోసారి వీడియో తీస్తాను, లేకపోతే మీకు ఎట్లా లొకేషన్ పెడతా, ఇందులో వచ్చి చూడండి, విజిట్ కానీ నెంబర్ కూడా పెడతా వాడిది. మీకు ఎనీవన్ ఇంట్రెస్టెడ్ లైక్ ఇట్లా పార్టీస్ ఈవెంట్స్ అలా రండి, గైస్ కెన్ ఎంజాయ్ హియర్. సో గైస్ మనకి ఎగ్జామ్కి లేట్ అవుతుందట, కూర్చున్నాడు ఇంకా క్రికెట్ బ్యాట్ పట్టుకొని. సో ఇది మన ఎగ్జామ్కి లేట్ అవుతుందని చెప్పిండు, పోదామన్నాడు, ఇంటలేడు. ఏం చేస్తాం ఇక, నేను కూడా ఊతలేము ఇక. సో గైస్ మీకు వెనక బ్యాక్గ్రౌండ్ బాగా లైక్ ఎన్నో కూర్చున్నట్టు అనిపిస్తుంది కదా. ఆల్రెడీ బ్లాగ్ మార్నింగ్ మీకు చూపించాను, 6 o'clock లేచినుండే, అప్పుడు మొత్తం ఫామ్ హౌస్ టూర్ చేశాను కదా. సో అది అయిపోయింది, ఇంటికి వెళ్ళేది ఉండే కానీ మా వాళ్ళు లేచలేదని అయిపోయినాం. మనోడికి ఎగ్జామ్ లేట్ అవుతుంది, మా వాడు వెనకనే ఉన్నాడు, వీడియో పట్టుకొని తీసుకుంటే ఎగ్జామ్ ఉన్నాడు. సో వాళ్ళు లేచేటట్టు లేరు, మేము ఇప్పుడు కొద్దిసేపు నన్ను చూసి మేము వెళ్ళిపోతాం నలుగురం. వాళ్ళు అనుకుంటారు వాళ్ళు సపరేట్గా వస్తారు, ఎప్పుడు లేస్తారు, వాళ్ళు సాయంత్రం అవుతుందో మధ్యాహ్నం అవుతుందో. సో మేము వెళ్ళిపోవాలా. సో మామూలుగా చిల్ అవుదామని ఇక్కడ టైంపాస్ కొద్దిసేపు అని ఇక్కడికి వచ్చిండే, ఇట్లా కూర్చొని మాట్లాడచ్చు, ఇట్లా ఫ్యామిలీతో వచ్చి ఫ్రెండ్స్తో వచ్చి. ఇట్లా నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కూల్గా. ఇప్పుడు ఎండ కాబట్టి కొంచెం డిఫికల్ట్ అనమాట. సో మనం లేచేటట్లేదు, సరేనా మరి చలో. సో గైస్ ఇక్కడ మేము నైట్ డిన్నర్ వేసినుండే, సో అవి ఇంకేం క్లీన్ కాలే. సో ఇవి క్లీన్ అవుతాయి తర్వాత కొద్దిసేపట్లో. మనమైతే స్టార్ట్ అయిపోదాం, లేట్ అయితే మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు నేను స్విమ్మింగ్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడైతే ఛాన్స్ లేదు, చేసేంత ఓపిక లేదు నాకు. ఇప్పుడు చేద్దాం అనుకున్నా కానీ అంత మనం నైట్ ఆగం చేసి బట్టలు కూడా తెచ్చుకోలేను. సో అందుకని నేను నెక్స్ట్ టైం చేస్తాను, ఓకేనా? సో మనం కార్లో వ్లాగ్ చేసేంత టైం లేదు, ఎందుకంటే ఛార్జింగ్ లేదు, 7% ఉంది. సో మనం ఇప్పుడు వ్లాగ్ చేయలేం కార్లో. సో ఇక్కడనే ఎండ్ చేసేద్దాం. సో I hope you like the video and don't forget to like, share and subscribe to our YouTube channel. Bye.